హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఫెబరిక్ 40 mg టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, దుష్ప్రభావాలు, అది ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫెబరిక్ 40 mg టాబ్లెట్ను ప్రధానంగా గౌట్ చికిత్సకు ఉపయోగిస్తూ ఉంటారు. గౌట్ అనేది కీళ్ళలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోవడం వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్. దీనివల్ల కీళ్ళలో తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపు మరియు సున్నితత్వం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫెబరిక్ 40 mg శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ఇది ఒక ఎంజైమ్ అయినటువంటి గ్జాంథేన్ ఆక్సిడేట్ను నిరోధిస్తుంది. తద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి. ఈ మందును క్రమం తప్పకుండా వాడడం వల్ల భవిష్యత్తులో గౌట్ దాడులను నివారించవచ్చు మరియు కీళ్ళలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హైపర్ యూరిసేమియాను కూడా తగ్గిస్తుంది. హైపర్ యూరిసేమియా అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్న ఒక పరిస్థితి. హైపర్ యూరిసేమియా వల్ల గౌట్, కిడ్నీలో రాళ్ళు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో గ్జాంథిన్ ఆక్సిడేట్ అనే ఎంజైమ్ కీలక పాత్రను పోషిస్తుంది. ఫెబుక్సోస్టాట్ ఈ ఎంజైమ్ను నిరోధించడం ద్వారా యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి, గౌట్ దాడులు తగ్గిపోతాయి. సాధారణంగా ఫెబరిక్ 40 mgని రోజుకు ఒకసారి భోజనం తర్వాత లేదా భోజనానికి ముందు తీసుకోవచ్చు. కానీ మీ డాక్టర్ సూచించిన విధంగానే వాడవలసి ఉంటుంది. చికిత్స ప్రారంభించినప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గే సమయంలో కొంతమందికి గౌట్ దాడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ కిల్లర్స్, కోల్చిసిన్ వంటి పెయిన్ కిల్లర్స్ వాడవలసి రావచ్చు. ఈ ఫెబరిక్ 40 mg టాబ్లెట్ను వాడుతున్నప్పుడు సాధారణంగా దుష్ప్రభావాలు రావు. వస్తే ఒకవేళ వాంతులు, కీళ్ళ నొప్పి, దద్దుర్లు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్ను వాడే ముందు మీకు గుండె, మూత్రపిండాలు లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉంటే డాక్టర్కు తెలియజేయండి. గర్భవతులు లేదా పాలిచ్చే తల్లులు ఈ మందును వాడడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఈ మందును తీసుకునేటప్పుడు క్రమం తప్పకుండా యూరిక్ యాసిడ్ స్థాయిలను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మందును ఆల్కహాల్తో కలిపి తీసుకోకూడదు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.